ఇది వీడియో ఉగాది రోజండి. నా లైఫ్‌లో నేను సెకండ్ టైమ్ అనమాట ఇవి చేయడము. ఏంటి అంటే పూర్ణం బూరెలు. ఫస్ట్ టైమ్ ఫెయిల్ అయ్యాను. సెకండ్ టైమ్ మాత్రం సక్సెస్ అయిందనమాట. దీనికోసం పచ్చెనపప్పుని 4 గంటలు నానబెట్టుకున్నానండి. ఆ నానబెట్టుకున్న దాన్ని పొయ్యి మీద పెట్టి కుక్కర్‌లో 4, 5 విజిల్స్ రానిచ్చాను. వాటర్ ఇనిపోయేదాకా ఉడకనిచ్చాను. ఇంక వాటర్ అని ఉంటే ఉంచేసుకోండి. తర్వాత దాంట్లో నలగొట్టుకున్న బెల్లం కూడా వేసుకుని, ఆ పచ్చెనపప్పు మెత్తగా అయింది కదా, దాంట్లో ఈ బెల్లాన్ని కూడా వేసుకుని గరిటెతో పొయ్యి మీద పెట్టుకుని మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న ఈ స్వీట్ అనేది ఏమైద్దంటే మనకి కొంచెం నిల్వ ఉండాలన్నా ఎక్కువ రోజులు నిల్వ ఉండిద్ది. తర్వాత మనం దాంట్లో కొంచెం అది అంతా దగ్గర పడిపోయి ఉండకి రావాలండి. ఉండ చుట్టుకుంటే లడ్డూలా చుట్టుకున్నట్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. దాంట్లో ఇలాచీ పౌడర్ కూడా, యాలక్కాయలు కూడా నలగొట్టి వేసుకుని అలా ఉండలు చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకుని ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూర్ణాలు మనం తెలుసు కదా, ఏమంటారు, బియ్యం పిండి అండ్ మినపగుళ్ళు నానేసింది, దోశ ప్యాటర్ను, దోశ పిండిలో అయినా వేసుకోండి. దాంట్లో లేదంటే కొంతమంది మైదాతో చేస్తారు, మైదా కూడా కలుపుకొని అలా మంచిగా ఆ ఉండని ఈ పిండిలో ముంచుకుని డీప్గా ముంచి అలా రౌండ్గా మనం పునుగులు తైపేయాలి. నా లైఫ్లో ఇది సెకండ్ టైం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఫస్ట్ టైం అయితే రాలేదు. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.